బ్రష్ చేస్తున్నా మాకు నోటిలో నుంచి వచ్చిన దుర్వాసన పోవట్లేదు, తగ్గట్లేదు. ఎన్నిసార్లు బ్రష్ చేస్తున్నా, నేను 2-3 టైమ్స్ చేస్తున్నాను అని చాలా మంది పేషెంట్స్ ఒక్కొక్కసారి కన్సర్న్ ఇవ్వడం జరిగింది. అలాగే కొంతమంది యూజువల్గా ఈ మాల్ ఆర్డర్ ఆర్ హాలిటోసిస్ ఆర్ ఓరల్ మాల్ ఆర్డర్ అని అంటే నోటి దుర్వాసన. సో ఈ అన్ప్లెజెంట్ స్మెల్ రావడానికి చాలా రీజన్స్ అయి ఉండొచ్చు. కామన్ గా ఎక్కువ మంది వచ్చేది వైఫ్ అండ్ హస్బెండ్ గా వచ్చినప్పుడు ఐదో వైఫ్ కంప్లైంట్స్ ఆర్ హస్బెండ్ కంప్లైంట్స్ లైక్ మాల్ ఆర్డర్ వస్తుంది, తనకి ప్రాబ్లమ్ సెట్ అవ్వట్లేదు అనేది. సో యూజువల్ గా ఇది ఎందుకు, రీజన్స్ ఏంటి, మాల్ ఆర్డర్ అసలు దేనికి వస్తుంది? మెయిన్ గా సమ్ 4-5 రీజన్స్ ఉంటాయండి దీనికి. ఫస్ట్లీ అంటే నోట్ శుభ్రంగా ఉండకపోయినా, ఏదైనా ఫుడ్ పార్టికల్ మనకి పళ్ళ మధ్యలో ఇరుక్కుపోయింది, చాలా టైం అలాగే ఉండిపోతే, ఫుడ్ అలా ఉండిపోతే కనుక ఖచ్చితంగా మాల్ ఆర్డర్ ఆర్ దుర్వాసన అయితే వస్తుంది. సో ఇది కాకుండా నెక్స్ట్ జింజైవైటిస్ అంటారు, లైక్ చిగుళ్ళు కొంచెం బాగా వీక్ అయిపోయి చిగుళ్ళ సమస్యలు ఉన్న వాళ్ళకి కానీ, అలాగే గమ్ ఇన్ఫెక్షన్స్, అంటే గమ్ ఇన్ఫెక్షన్ ఎంత సివియర్ అంటే ఇట్ ఈస్ ప్రోగ్రెసింగ్ టు ద నెక్స్ట్ లెవెల్, లైక్ పెరిడోంటైటిస్ అంటారు. సో మనకి మాల్ ఆర్డర్ అనేది వస్తుంది. సో కొన్ని టైప్ ఆఫ్ ఫుడ్ లిక్చీస్ లైక్ స్ట్రాంగ్ ఆర్డర్ ఉన్నవి లైక్ ఆనియన్, గార్లిక్, ఫిష్, నాన్ వెజ్ ఇలాంటివి తిన్నప్పుడు కూడా ఈ మాల్ ఆర్డర్ అనేది యూజువల్ గా మనకి తెలుస్తుంది. సో అనదర్ నెక్స్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే కొన్నిసార్లు కొన్ని సిస్టమిక్ రీజన్స్, అంటే మనకి జనరల్ బాడీలోని కొన్ని సమస్యలు, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కూడా స్ట్రెస్ అయిన సిచ్యువేషన్స్ కూడా చాలా ఉంటాయి. సో యూజువల్ గా గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైనా ఉన్నా కూడా వీళ్ళకి మాల్ ఆర్డర్స్ అనేది కంప్లీట్ గా చాలా కామన్ గా ఫ్రీక్వెంట్ గా చూస్తూ ఉంటాం అనమాట. అంతేకాకుండా అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటారు, లైక్ సైనసైటిస్ కానీ, ఎప్పుడన్నా మనకి రిపీటెడ్ గా ఫ్రీక్వెంట్ గా సిక్ అయిపోతున్న నేజల్ ఇన్ఫెక్షన్స్, అట్లాంటి వాటిలో కూడా మనకి ఈ మాల్ ఆర్డర్ అనేది సైన్ అని చెప్పుకోవచ్చు.